ఇండియన్ క్రికెట్ టీం అయితే పెద్దగా మిస్ అవ్వలేదు రోహిత్ శర్మని విరాట్ కోహ్లీని. 2027 ఓడిఐ వరల్డ్ కప్ కి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఆడతారా? 2027 ఓడిఐ వరల్డ్ కప్ జరిగే ముందు వరకు ఇప్పటి నుంచి అప్పటిదాకా ఇండియాకి ఒక 25-26 ఓడిఐస్ ఉన్నాయట. ఇఫ్ రిపోర్ట్స్ ఆర్ టు బి బిలీవ్, రోహిత్ శర్మ తన ఫిట్నెస్ పైన ఎక్స్ట్రా సమయం గడుపుతున్నట్ట బికాస్ హీ వాంట్స్ టు బి ఫిట్ ఫర్ ది ఓడిఐ వరల్డ్ కప్. విరాట్ కోహ్లీ ఫిట్నెస్ ఎలాగో బాగానే ఉంది, కానీ ఒక మేజర్ ఇష్యూ ఏంటంటే ఒక ట్రాన్సిషన్ స్టార్ట్ అయింది ఓడిఐ ఫార్మాట్లో కూడా. అప్పుడు ధోని చెప్పాడు సెలెక్టర్స్కి, బట్ దిస్ ఇస్ వైడ్లీ డాక్యుమెంటెడ్. స్కెడ్యూల్ అనౌన్స్ అయిపోయింది. సెప్టెంబర్ 9న ప్రారంభం కాబోతోంది ఏషియా కప్. ఇండియా పాకిస్తాన్తో ఆడతారా, ఆడరా, ఆడాలా, ఆడకూడదా? ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ అయిపోయింది. 2-2 అన్న స్కోర్లతో ఫినిష్ అయింది. ఫ్యాన్స్ మిస్ అయ్యారేమో తెలియదు కానీ మొత్తానికి ఇండియన్ క్రికెట్ టీం అయితే పెద్దగా మిస్ అవ్వలేదు రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీని. ఎందుకు? రోహిత్ శర్మ ఆడే ఓపెనింగ్ పొజిషన్లో ఆల్మోస్ట్ 500 రన్స్ స్కోర్ చేశాడు. కేఎల్ రాహుల్ నంబర్ 4లో, విరాట్ కోహ్లీ ఆడే పొజిషన్లో శుభన్ గిల్ ఆడుతూ 754 రన్స్ స్కోర్ చేశాడు. సో టీమ్ యాక్చువల్లీ టెస్ట్ ఫార్మాట్లో వీళ్ళిద్దరిని మిస్ అవ్వలేదు. ప్రోగ్రెషన్ జరిగిపోయినట్టుగానే ఉంది, ట్రాన్సిషన్ జరిగినట్టుగానే ఉంది. పిచ్చెస్ ఎలా ఉన్నాయి, ఆపోజిషన్ ఎలా ఉంది, బౌలింగ్ ఎలా ఉంది, అన్ని తర్వాత సంగతి. బట్ రిజల్ట్ చూసినా, ఆడిన విధానం చూసినా, ఫ్యాన్స్ రియాక్షన్స్ చూసినా కూడా ఈ టీంని సపోర్ట్ చేస్తున్నారు, బ్యాక్ చేస్తున్నారు. ఇప్పుడు టెస్ట్ సిరీస్ అయిపోయిన తర్వాత అందరి కళ్ళు కూడా వైట్ బాల్ మీదకి వచ్చాయి. దాంట్లో నెక్స్ట్ బిగ్ క్వశ్చన్ ఇస్ 2027 ఓడిఐ వరల్డ్ కప్కి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడతారా? మీరు ఇప్పటికే కొన్ని రిపోర్ట్స్ చూసుంటారు. చాలా వెబ్సైట్స్లో ఆర్టికల్స్ వస్తున్నాయి దట్ వాళ్ళకి తెలిసిన సోర్స్ ఆధారంగా విన్నది ఏంటంటే 2027 ఓడిఐ వరల్డ్ కప్కి విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మని కన్సిడర్ చేయకపోవచ్చు అని వార్తలు వస్తున్నాయని. వాళ్ళతో ఒక ఆనెస్ట్ డిస్కషన్ చేయబోతున్నారట బీసీసీఐ సెలెక్టర్స్. అండ్ వాళ్ళ దారేంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అక్కడ చర్చించబోతున్నారంట. వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు T20 వరల్డ్ కప్ తర్వాత T20 ఫార్మాట్కి గుడ్ బై చెప్పేసి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు సడన్గా ఒక 5 రోజుల గ్యాప్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్కి గుడ్ బై చెప్పేసిన తర్వాత ఓన్లీ ఓడిఐస్ మాత్రమే ఆడుతున్నారు. సరే 2027 దాకా ఆడతారు. ఫిట్నెస్ విరాట్ కోహ్లీకి అయితే కంపల్సరీగా ఉంది. రోహిత్ తన ఫిట్నెస్ పైన పనిచేస్తున్నాడని వార్తలు వినే ఉంటారు. కానీ దిస్ న్యూస్ ఇది సడన్గా విరాట్ అండ్ రోహిత్ ఫ్యాన్స్లో కాస్త అల్లకల్లోలాన్ని సృష్టిస్తోంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ హియర్. 2027 ఓడిఐ వరల్డ్ కప్ జరిగే ముందు వరకు ఇప్పటి నుంచి అప్పటిదాకా ఇండియాకి ఒక 25-26 ఓడిఐస్ ఉన్నాయట. అండ్ దే హవ్ బీన్ స్పేస్డ్ అవుట్ ఓవర్ ద నెక్స్ట్ 2 years. వెంటనే లేవు. వీళ్ళు ఆడుతుంది ఒకటే ఒక ఫార్మాట్, ఐపీఎల్ ఆడతారు. డొమెస్టిక్లో కూడా సయ్యద్ ముస్తాక్ అలీ ఆర్ విజయ్ హజారే, అదే T20 డొమెస్టిక్ ఫార్మాట్, ఓడిఐ డొమెస్టిక్ ఫార్మాట్ ఏదైతే ఉందో అది కూడా నవంబర్-డిసెంబర్లో మాత్రమే ఉంది. సో ఎక్కువ క్రికెట్ లేదు. ఇమ్మీడియట్గా ఐ థింక్ ఆస్ట్రేలియాతో ఒక ఓడిఐ సిరీస్ ఉంది, తర్వాత సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్ ఉంది. దాని తర్వాత ఎక్కువ ఓడిఐస్ లేవు, చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఇలా మీరు ఒకటే ఫార్మాట్ ఆడుతూ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడాలి అంటే ఆ ఫార్మాట్ కోసం కావాల్సిన ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఆ డ్రైవ్ మెయింటైన్ చేయగలరా అన్నది ఒక క్వశ్చన్. 2, ఒకవేళ గనక వీళ్ళు బై ద టైమ్ 2027 వరల్డ్ కప్ కమ్స్, వీళ్ళు పుషింగ్ 40s, ఇద్దరు కూడా, ఒకళ్ళు 36, ఒక 30 సంవత్సరాలు. సో ఇద్దరు కూడా 38-40 ఇయర్స్ దరిదాపుల్లో ఉంటారు. కాబట్టి యంగ్స్టర్స్ వైపు ఏమన్నా మక్కువ చూపించాలా అని ఒక డిస్కషన్. ఒకవేళ గనక వీళ్ళు అప్పటిదాకా ఆడుతూ ఫిట్గా ఉండకపోతే సడన్గా వరల్డ్ కప్ ముందర ఎవరైనా కొత్త ప్లేయర్ తీసుకురావాలి అంటే వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నమెంట్లో ఎక్స్పీరియన్స్ లేని యంగ్స్టర్స్ని ఆడించచ్చా, ఆడిస్తే ప్రాబ్లమా, ఇలాంటి కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఎదురొస్తున్నాయి అన్నమాట. అందుకని బహుశా ఇప్పుడు ఈ డిస్కషన్స్ జరగబోతున్నాయని చెప్పేసి టాక్. నౌ ఫ్యాన్స్ దీన్ని జీర్ణించుకోలేరు బికాజ్ వాళ్ళకి T20 ఫార్మాట్లో చూడరు, టెస్ట్ ఫార్మాట్లో చూడరు, సరే ఓడిఐస్లోనే చూద్దాం అనుకుంటున్న వాళ్ళకి సడన్గా గనక ఒకవేళ వీళ్ళిద్దరూ ఓడిఐ కూడా గుడ్ బై చెప్పేస్తున్నారు ఆర్ చెప్పించేస్తున్నారు అని తెలిస్తే చాలా హర్ట్ అయిపోతారు. హర్ట్ అవుతారు అవరా? లెట్ నో ఇన్ ద కమెంట్స్. నాకేమనిపిస్తుందంటే డిస్కషన్ జరుగుతుంది. ఒకవేళ గనక వాళ్ళని ప్లాన్స్లో కన్సిడర్ చేయట్లేదు అంటే ఒక సిరీస్ ఏదో ఇచ్చేసి ఒక మంచి ఫేర్వెల్ ఇచ్చేస్తారేమో అనిపిస్తోంది. బికాజ్ ఒకవేళ వాళ్ళు 2027 వరల్డ్ కప్లో ఆడుతారు అని నమ్మకం సెలెక్టర్స్కి లేకపోయినా, వాళ్ళు పిక్ చేయరు అని వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటే కొత్త ప్లేయర్స్ని ఆడించడం బెటర్. బికాజ్ వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. రాబోయే 1-2 సంవత్సరాల్లో ఆ 25 ఓడిఐస్ ఏవైతే ఆడతారో దాంతో వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు ఆ పర్టికులర్ రోల్కి ఫర్ ద వరల్డ్ కప్. లేదు వాళ్ళని ఆడిస్తారు అంటే ఐ థింక్ కేస్ బై కేస్, సిరీస్ బై సిరీస్ వాళ్ళు ఎలా ఆడుతున్నారో చూస్తూ ముందుకెళ్ళాలేమో. ఇది ఒక పెద్ద ఇష్యూగానే మారబోతోంది. ఐ థింక్ ఇది ఒక కాంట్రవర్సీకి దారితీస్తుంది అనిపిస్తుంది నాకు. మీరు వేర్ డూ యూ స్టాండ్ ఆన్ దిస్?
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 ఓడిఐ వరల్డ్ కప్‌కి ఆడాలా? ఆడకూడదా? మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. ఇఫ్ రిపోర్ట్స్ ఆర్ టు బి బిలీవ్డ్, రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్ పైన ఎక్స్‌ట్రా సమయం గడుపుతున్నట్ట బికాస్ హి వాంట్స్ టు బి ఫిట్ ఫర్ ది ఓడిఐ వరల్డ్ కప్. విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ ఎలాగో బానే ఉంది. కానీ ఒకటే ఒక మేజర్ ఇష్యూ ఏంటంటే యాక్టివ్ క్రికెట్ ఆడట్లేదు. ఇప్పుడు మీరు 2007లో గుర్తుంటే గనక టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఇండియా, దాని తర్వాత 2011 దాకా 2008 నుంచి ఒక ట్రాన్సిషన్ స్టార్ట్ అయింది ఓడిఐ ఫార్మాట్‌లో కూడా. అప్పుడు ధోని చెప్పాడు సెలెక్టర్స్‌కి, ఆర్ దిస్ ఇస్ వైడ్లీ డాక్యుమెంటెడ్, దట్ ఒక 40-60 ఓడిఐస్ ఆడిన ప్లేయర్స్ కావాలి నాకు స్క్వాడ్‌లో. కొత్త వాళ్ళు ఎవరు ఆ టైం కల్లా వద్దు. ఎక్స్‌పీరియన్స్ ఉండాలి వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్‌లో అని. ఆ ట్రాన్సిషన్‌లో భాగంగా రాహుల్ ద్రావిడ్, తర్వాత సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్, సరే ఆయన ఎక్కువ ఓడిఐ ఆడలేదనుకోండి. బట్ ఇలా పెద్ద ప్లేయర్స్ ఆర్ అప్పటికే కొంచెం వయసు పైబడుతున్న ప్లేయర్స్ అందరిని కూడా నెమ్మదిగా ఫేజ్ అవుట్ చేశారు. అదే ఇక్కడ మళ్ళీ జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. జరుగుతుందా? జరగదా? ఐ థింక్ టైమ్ ఈస్ గోయిన్ టు టెల్. బట్ ఆ రిపోర్ట్స్ ఎప్పుడైతే బయటికి రావడం మొదలయ్యాయో, ఇలానే టెస్ట్ మ్యాచ్ క్రికెట్‌కి ముందర వాళ్ళు గుడ్ బై చెప్పేసే ముందర కూడా ఇలాంటి రిపోర్ట్సే వచ్చాయి. ఇంకా ఆపేస్తారట, రిటైర్ అయిపోతారట అని వార్తలు అలా పుకార్లు వచ్చి సడెన్‌గా ఇద్దరు రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. మరి ఓడిఐలు? వాట్ డు యూ థింక్? లెట్ నో ఇన్ ద కామెంట్స్. విల్ కీప్ ట్రాకింగ్ దిస్ బికాస్ ఇట్స్ ఎ డెవలపింగ్ స్టోరీ. నెక్స్ట్ తెగ చర్చిస్తున్న టాపిక్ ఆన్‌లైన్ ఇస్ అబౌట్ ది ఏషియా కప్ 2025. నౌ స్కెడ్యూల్ అనౌన్స్ అయిపోయింది. సెప్టెంబర్ 9న ప్రారంభం కాబోతోంది ఏషియా కప్. యూఏఈలో జరుగుతుంది ఏషియా కప్. టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది ఏషియా కప్. లాస్ట్ టైం ఓడిఐ ఫార్మాట్‌లో జరిగింది. అది ఎందుకు అంటే దాని తర్వాత ఓడిఐ వరల్డ్ కప్ ఉంటుంది కాబట్టి ఓడిఐ ఫార్మాట్‌లో చేశారు. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న వరల్డ్ కప్ టీ20 ఫార్మాట్ కాబట్టి ఇప్పుడు ఏషియా కప్‌ని కూడా టీ20 ఫార్మాట్‌లో జరుపుతారు. ఏ వరల్డ్ కప్‌కి ముందర ఏషియా కప్ ఆడుతున్నారో ఆ ఫార్మాట్‌కి తగ్గట్టుగా ఏషియా కప్‌ని మారుస్తూ ఉంటారు. ఇది మీరు గతంలో కూడా చూసుంటారు. తెలియకపోయింటే కొత్త విషయం అయితే తెలిసింది మీకు. అలాగే ఒకే గ్రూప్‌లో పాకిస్తాన్, ఇండియా ఉన్నారు. నౌ ఇండియా స్క్వాడ్ ఎలా ఉంటుంది ఏంటి తర్వాత మాట్లాడుకుందాం. ప్రాబబుల్ ఎవరొస్తారు టీ20 ఫార్మాట్‌లో అనేది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇండియా పాకిస్తాన్‌తో ఆడతారా? ఆడరా? ఆడాలా? ఆడకూడదా? ఇది చాలా పెద్ద డిబేట్. ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన WCL వరల్డ్ ఛాంపియన్స్ లీగ్ ఒకటి జరిగింది. యువరాజ్ సింగ్ వాస్ కెప్టెనింగ్ దట్. సరే అది ఆఫీషియల్ టోర్నమెంట్ ఏమీ కాదు. అంటే బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగిన టోర్నమెంట్ ఏమీ కాదు. బట్ అయినా అక్కడ కూడా పాకిస్తాన్‌తో ఆడుతున్నారని తెలియంగానే చాలా సివియర్ సోషల్ మీడియా బ్యాక్‌లాష్ రావడం. అక్కడ వెళ్ళిన ఈ ఇండియన్ వెటరన్స్ సైడ్ కూడా వాళ్ళు లీగ్ ఫేజ్‌లో ఆడకపోవడం, తర్వాత సెమీఫైనల్ వస్తే కూడా మళ్ళీ ఆడకపోవడం, బై డిఫాల్ట్ ఫోర్‌ఫీట్ పాకిస్తాన్ ఫైనల్‌కి వెళ్ళడం జరిగింది. అదే ఏషియా కప్‌లో కూడా జరుగుతుంది. బికాజ్ ద్వైపాక్షిక సంబంధాలు ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్య అంత గొప్పగా లేవు కదా! ఆపరేషన్ సింధూర్, దాని మీద జరిగిన ఆర్ అదర్ అప్పుడు జరిగిన కాస్త వార్, దాని తర్వాత పహల్గామ్ అటాక్, దీని తర్వాత ఆబ్వియస్లీ సంబంధాలు కాస్త చెడాయి. దాని తర్వాత వాటర్ కట్ చేశారు వాళ్ళకి. ఆహ్, ఆహ్, నిత్ రెగ్యులర్‌గా అవసరమన్న సరుకులు వాటి పంపిణీ అవి కట్ చేశారు. సో, ఇప్పుడు పార్లమెంట్‌లో కూడా దీని గురించి తెగ డిస్కషన్‌లు అవుతున్నాయి. ఇంత మనం నీళ్ల దగ్గర నుంచి కూడా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వెళ్లి వాళ్ళతో స్పోర్ట్ ఆడతామా? డబ్బులు ఎక్కువైపోయాయా? నేషనల్ ప్రైడ్ లేదా? అనేసి అపోజిషన్ వాళ్ళు మాట్లాడడం చూస్తున్నాం. హోమ్ మినిస్టర్ అమిత్ షాని సూటిగా ప్రశ్న అడగడం చూసాం. అండ్ మీ ఇంట్లోనే మనిషి ఉన్నాడు, తనకే ఫోన్ చేసి చెప్పండి, ఆడించొద్దని చెప్పండి. బికాజ్ ఐసీసీ చైర్మన్ జైషా అమిత్ షా వాళ్ళ అబ్బాయి. సో, మీ ఇంట్లోనే ఒక ఫోన్ కొడితే అయిపోతుంది ఇంటర్కామ్‌లో అన్నట్టుగా కూడా చెప్పారు. ఓవైసీ గారు కూడా ఘాటు వ్యాఖ్యలే చేశారు. దట్ ఎలా ఆడిస్తారు అట్లా? మనకసలు సంబంధాలే లేవు వాళ్ళతోటి. ఎలా ఇంటర్నేషనల్ లెవెల్‌లో వాళ్ళతో స్పోర్ట్ ఎట్లా ఆడతామని. ఆ నేపథ్యంలో ఒకవేళ ఇండియాలో కాకపోయినా, మనం పాకిస్తాన్‌కెళ్ళకపోయినా, యూఏఈలో అయినా సరే, ఇండియా పాకిస్తాన్‌ని ఆడకపోతే మరి ఆ టోర్నమెంట్ వాల్యూ ఉందా? ఇండియా అసలు వెళ్ళాలా? వెళ్ళకపోతే ఇండియా, ఆడకపోతే ఏషియా కప్‌కి విలువ లేదు. బికాజ్ ఇప్పుడు అంటే క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతాయి. చూసేవాళ్ళు ఉండరు. దానికి రెవెన్యూ రాదు. ఫైనాన్షియల్లీ దానికొక విలువ లేకుండా పోతుంది. సో, ఇండియా ఆడడం ముఖ్యం ఏషియా కప్‌లో ఆబ్వియస్లీ. కాకపోతే పొటెన్షియల్లీ 3 సార్లు ఆడాల్సొస్తుందేమో. గ్రూప్ స్టేజ్‌లో ఒకసారి, సూపర్ ఫోర్స్‌కి 2 టీమ్స్ క్వాలిఫై అయితే, ఐ థింక్ అదర్ టీమ్స్ ఆర్ ఒమాన్ అండ్ యూఏఈ ఇండియా ఉన్న గ్రూప్‌లో. సో, అస్యూమింగ్ దట్ ఇండియా, పాకిస్తాన్ వాళ్ళని ఓడించేసి వాళ్ళు క్వాలిఫై అయితే, సూపర్ ఫోర్స్‌లో కూడా ఒకసారి ఆడాలి. మళ్ళీ ఫైనల్స్ కూడా క్వాలిఫై అయితే ఫైనల్స్‌లో కూడా ఆడాలి. సో, పొటెన్షియల్లీ 3 టైమ్స్ ఆడాలి. సరే గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఫోర్‌ఫీట్ చేశారు. ఆడలేదు, పాయింట్లు వాళ్ళకి ఇచ్చేసారు అనుకుందాం. ఒమాన్, యూఏఈ ఓడించారు. తర్వాత మళ్ళీ సూపర్ ఫోర్స్‌కెళ్లారు. సూపర్ ఫోర్స్‌లో కూడా ఆడకపోతే మిగతా 2 మ్యాచ్‌లు మాత్రమే గెలిచి ఫైనల్‌కెళ్ళడం కొంచెం కష్టం. ఫార్మాట్ అలా ఉంది. సరే అయినా వెళ్లారు అనుకుందాం. ఫైనల్‌లో పాకిస్తాన్ వస్తే ఆళ్ళ కప్పిచ్చి వచ్చేస్తారా? జరుగుతుందా? చేయొచ్చా? ఆడితే బ్యాక్‌లాష్? నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఐ థింక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా, పాకిస్తాన్ ఎటువంటి రిలేషన్‌షిప్ లేనప్పుడు, ఎటువంటి డైలాగ్ లేనప్పుడు, ఇంత అన్ని కట్ చేసేసినప్పుడు స్పోర్ట్ కూడా ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎ స్పేస్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు? లెట్ మీ ఇన్ ద కామెంట్స్. అంటే ఒకప్పుడు నేను ఒప్పుకునేవాడిని దట్ స్పోర్ట్
బ్రిడ్జెస్ టు నేషన్స్. ఏమన్నా ఇబ్బందులున్నా, ఏమన్నా యూనో ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని సరిదిద్దుకునే ఒక 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 వెహికల్‌గా వాడుకోవచ్చు స్పోర్ట్స్‌ని అని. బట్ ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్యన చాలా చెడిపోయింది. ఎస్పెషల్లీ ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అని మన ఇండియన్ గవర్నమెంట్ చెప్పేసిన తర్వాత, ఇప్పుడు వెళ్లి సడెన్‌గా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లు ఆడతారు అంటే దాన్ని చూడడం కష్టం. బికాజ్ చూడడం కష్టం అండ్ ది ఎమోషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గేమ్ చాలా డిఫరెంట్‌గా మారిపోతాయి, డిఫికల్ట్‌గా మారిపోతాయి. సో, నా పర్సనల్ ఒపీనియన్‌లో ఇండియా పాకిస్తాన్‌తో ఆడకూడదు. ఆడకపోతే మరి ఏషియా కప్‌కెళ్ళాలా? వెళ్లి మిగతా వాడేసి ఒకవేళ సిట్యుయేషన్ వస్తే ఫోర్‌ఫీట్ చేసేసి బయటకొచ్చేయాలి, టోర్నమెంట్ నుంచి అలా బయటకొచ్చేస్తారా? ఇస్ దట్ ద రైట్ థింగ్ టు డూ? అలా జరిగితే సాంక్షన్స్ ఏమన్నా వస్తాయి, అలా జరిగితే ఫైన్స్ ఏమన్నా ఇవ్వాలా? ఈ ఫైనాన్షియల్ యాస్పెక్ట్ పక్కన పెట్టేయండి. బోలెడు డబ్బులున్నాయి, డబ్బులు కట్టేస్తారు, అది వేరే విషయం. కానీ ఇలాంటిది చేయొచ్చా? విల్ ఇట్ బికమ్ ఎ హ్యూజ్ కాంట్రోవర్సీ, హ్యూజ్ ఇష్యూ దట్ పీపుల్ విల్ టాక్ అబౌట్. అసలు వెళ్ళనే వెళ్ళకూడదా? ఇలా కొన్ని డిస్కషన్స్ నడుస్తున్నాయి ప్రస్తుతానికి. మీరేమనుకుంటారో నాకు తెలుసుకోవాలని ఉంది. యూ లెట్ మీ నో వాట్ యూ థింక్ ఆఫ్ ఏషియా కప్. జరగాలా? జరగకూడదా? ఇండియా వెళ్తే పాకిస్తాన్‌తో ఆడాలా? ఆడకూడదా? ఆడాలంటే ఎందుకు? ఆడకూడదంటే మీ ఉద్దేశం ఎందుకు ఆడకూడదు? కాస్త కామెంట్స్‌లో చెప్తే దాని తర్వాత ఏషియా కప్‌కి పొటెన్షియల్ స్క్వాడ్ ఒకవేళ గనక ఇండియా వెళ్తుంది అని న్యూస్ ఏమన్నా వస్తే అప్పుడు దాని గురించి మాట్లాడదాం. అది మ్యాటర్ బాస్. ఓకేనా? మీరు ఏమనుకుంటున్నారు? నాకు తెలియాలి. ఫస్ట్ ఆ విరాట్, రోహిత్ రిటైర్మెంట్ ఆర్ దే మైట్ బి పుష్డ్ టు రిటైర్మెంట్ ఫ్రమ్ ఓడిఐస్ అన్న టాపిక్. తర్వాత ఏషియా కప్ టాపిక్. ఇండియా పాకిస్తాన్‌తో ఆడాలా? ఆడకూడదా? వీడియో నచ్చుంటే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టంప్ టేల్స్‌కి. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. కమెంట్ చేయండి ఈ ముఖ్యమైన అంశాలపైన. అండ్ అలాగే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.